మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ అనేది ప్రపంచం అంతా కావాలి. అవును సార్. అలాగే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మన భారత ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అండ్ ఫారినర్స్ కూడా మన ఇండియాని ఎక్కువగా విజిట్ చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ హోటల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి చాలా జాబ్ ఆపర్చునిటీ అనేది ఇంజనీరింగ్ సైన్సెస్ కన్నా ఈ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లోనే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. సో అందులో ప్రాముఖ్యమైన స్కూల్ మనకి లీకార్డ్ అండ్ బ్లూ స్కూల్ అనేది మనకి జీడీ ఇదే క్యాంపస్ లో ఉందండి. సో తల్లిదండ్రులకు నేను తెలియజేయడం ఏంటంటే మన అందరం ఒకే మోసలో వెళ్ళిపోతున్నాం అండి. బీటెక్ అంటే అందరూ అయితే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళారు 90లోను, 70-80 శతకాల్లో సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్ళారు. 90లోకి వస్తులో ఈసీకి వెళ్ళారు. 2000 సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ వెళ్ళారు. అయితే ఈ రోజు ప్రపంచ పరిస్థితి మారిపోతుంది. టెక్నాలజీ పరంగా, రాజకీయ పరంగా అన్ని విధాలుగా మార్పు చెందుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేకపోతున్నాం. ఎందుకంటే ఏఐ అనేది జాబ్ రోల్స్ ని మార్చేస్తుంది. సో కొన్ని జాబ్స్ అనేవి గ్యారంటీగా ఉండవు ఫ్యూచర్ లో. సింపుల్ ఎగ్జాంపుల్ కోడర్స్, ప్రోగ్రామర్స్ అంటాం. ఎవరైతే కోడింగ్ రాస్తారో వాళ్ళ జాబ్ అనేది ఇంకా లేదు, ఆల్రెడీ ఆ జాబ్ అనేది లేదు. సో మనం పూర్వం ఏమనుకునే వాళ్ళు అంటే కోడింగ్ వస్తే వేల మందిని తీసుకుంటాయి కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మందిని తీసుకునేవారు కోడింగ్ రాయడానికి. ఈరోజు ఏఐ లైక్ చాట్ జీపీటీ అవ్వచ్చు, జెమినాయ్ అవ్వచ్చు, ఇవి ఆటోమేటిక్ గా కోడ్ రాసేస్తున్నాయి. అవునవును. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇంటిగ్రేటర్స్ అంటారు. సో ఒక్క వ్యక్తి 1000 మంది పనిని ఇంటిగ్రేట్ చేయడానికి ఈ చాట్ జీపీటీ లాంటివి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి రానున్న కాలంలో చాలా మార్పులు జరగబోతున్నాయి.